ఇంకొక బ్యూటిఫుల్ సీన్ వస్తుంది. సో ఆ సీన్ వచ్చేసి ప్రతి వన్ సైడ్ లవర్కి ఒక హార్ట్ బ్రేక్ సీన్. అంటే హీరోయిన్ నేర్చుకుంటూ, అరే నువ్వు చూపించేంత ప్రేమ ఈఎంఐ తట్టుకోగలదు అని నేను చాలాసార్లు అనుకున్నాను, అంతవరకు ఎందుకు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ప్లాన్ ఛానల్. ఇవాళ మరో కొత్త కంటెంట్ తోటి మేము ముందుకు వచ్చేసాను. మూవీ రికమెండేషన్. సో మూవీ ప్లాట్ గురించి ఫస్ట్ మాట్లాడుకుందాం, ఫైనల్గా మూవీ టైటిల్ రివీల్ చేస్తాను. సో ప్లాట్ వచ్చేసి మన హీరో ఒక పల్లెటూరు నుంచి తన లవ్ చేసిన అమ్మాయి గురించి సిటీకి వస్తాడు. సో సిటీకి రాగానే అక్కడ తను లవ్ చేసిన అమ్మాయి ఇంకొక అబ్బాయితో లవ్లో ఉందని చూస్తాడు. సో అదే టైంలో హీరోయిన్ ఎంటర్ అవుతారు. సో ఆవిడ వచ్చేసేసి ఒక అబ్బాయిని లవ్ చేస్తుంటారు, బట్ ఆ అబ్బాయి వచ్చేసేసి ఇంకొక అమ్మాయితో లవ్లో ఉంటారు. సో బేసిక్గా కపుల్ ఒకటే. సో మన హీరో వచ్చేసేసి ఆ కపుల్ని విడదీయాలనుకుంటారు, ఎందుకంటే అమ్మాయి కోసం. సో హీరోయిన్ వచ్చేసి ఆ కపుల్ని విడదీయాలనుకుంటారు ఎందుకంటే అబ్బాయి కోసం. సో ఇట్లా వీళ్ళిద్దరు కూడా ఫ్రెండ్స్ అవుతారు. సో వీళ్ళ మధ్యలో ఆ ఫ్రెండ్షిప్, అంటే వాళ్ళ లవర్స్ గురించి ఫీల్ అయ్యేటటువంటి పెయిన్ అవి ఇన్సెస్ చూపిస్తూ ఉంటారు. సో ఫైనల్ గా ఇంటర్వెల్ దగ్గర వాళ్ళిద్దరిని అలాగ డివైడ్ చేస్తారు. సెకండ్ హాఫ్ వచ్చేసేసి ఒక బ్యూటిఫుల్ సీన్ లో, ఒక బ్యూటిఫుల్ మూమెంట్ లో ఒక ట్విస్ట్ రివీల్ అవుతుంది. ఆ ట్విస్ట్ ఏంటంటే యాక్చువల్ గా హీరో లవ్ చేసింది హీరోయిన్ ని. సో బట్ హీరోయిన్ అబ్బాయిని లవ్ చేస్తుందని చెప్పేసి ఆ అమ్మాయి పడే పెయిన్ ని చూసి తట్టుకోలేక ఎలాగైనా సరే ఈ అమ్మాయిని అబ్బాయితో కలపాలని చెప్పేసి హీరో ఇదంతా చేస్తున్నాడు అనేది ఒక ట్విస్ట్ బ్యూటీ. ఆ ట్విస్ట్ రివీల్ అయిన వెంబడే ఆ హీరో ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. అంటే ఎక్కడ అమ్మాయిని లవ్ చేస్తున్నాడు అనే ఫ్లాష్ బ్యాక్ స్టార్ట్ అవుతుంది. బ్యూటిఫుల్ ఫ్లాష్ బ్యాక్. సో ఆ ఎండ్ ఆఫ్ ద ఫ్లాష్ బ్యాక్ ఇంకొక బ్యూటిఫుల్ సీన్ వస్తుంది. సో ఆ సీన్ వచ్చేసి ప్రతి వన్ సైడ్ లవర్కి ఒక హార్ట్ బ్రేక్ సీన్. అంటే ఆల్మోస్ట్ హీరోయిన్ తన లవ్ చేసిన అబ్బాయి ఇంకా పెళ్లి చేసుకునే స్టేజ్కి వచ్చేస్తుంటారు. అప్పుడు హీరో ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి ఏమైనా నీ లవ్ గురించి అన్నట్టు ఫోన్ చేస్తారు. సో అప్పుడు హీరో వచ్చేసేసి ఒక అబ్బాయి దొరికినాడు, సో తను బెటర్ నాకన్నా, అందువల్ల అబ్బాయి పెళ్లి చేసుకుంటుంది అని చెప్పాడు. అప్పుడు హీరోయిన్ నేర్చుకుంటూ, అరే నువ్వు చూపించేంత ప్రేమ ఈఎంఐ తట్టుకోగలదు అని నేను చాలాసార్లు అనుకున్నాను, అంతవరకు ఎందుకు. ఒక్క రోజైనా సరే ఆ అమ్మాయి నేనెందుకు కాకూడదు అని నేను ఎన్నిసార్లు అనుకున్నాను అని అంటుంది. లిటరల్ గా గూస్ బంప్ సీన్. ఎనీ వన్ సైడ్ లవర్ కి ఆ సీన్ వచ్చేసి ఒక గూస్ బంప్ సీన్. ఆ సీన్ వినగానే హీరో హార్ట్ ఇంకా బ్రేక్ అయిపోతుంది లిటరల్ గా. సో ఫైనల్ గా ఏంటంటే ఇంకా హీరో మళ్ళీ వాళ్ళ ఊరికి వెళ్ళిపోతాడు. సో ఆ ఊరికి వెళ్ళిపోయేటప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏమైందని అడిగితే ప్రేమ గెలిచిందని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చేసి వదిలేస్తాడు. సో అది మూవీ. సో మూవీ పేరు వచ్చేసేసి తెలుగులో మహా, క్యాప్షన్ అందంగా ఉన్నావని చెప్పి భయం. హీరో గారు వచ్చేసేసి ప్రేమిస్తే భరత్ గారు. యాక్చువల్గా ఇది ఒక తమిళ మూవీ లింక్ దొరకలేదు. సో తమిళ మూవీ లింక్ కింద పెడతాను. సో డెఫినెట్ గా చూడండి. ఎవ్రీ వన్ సైడ్ లవర్ చూసి ఏడ్చే ఆనటువంటి సినిమా ఇది. సో మీకు కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇలాంటి మూవీస్ రికమెండేషన్స్ మరిన్ని కావాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, కమెంట్ అండ్ షేర్. కొత్తగా ఛానల్ స్టార్ట్ చేస్తున్నాము, డెఫినెట్లీ మీకు సపోర్ట్ కావాలి. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.